హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. డియర్ టీచర్స్, మనకు ఒక కొత్త అప్డేట్ అనేటువంటిది వచ్చింది. ఒక బిగ్ అప్డేట్ అనమాట. అదేంటంటే టీచర్ హ్యాండ్ బుక్స్ అనేటువంటివి మన అందరికీ చేరాయి. మరి ఈ టీచర్ హ్యాండ్ బుక్స్ యొక్క పర్పస్ ఏంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, అసలు టీచర్స్ హ్యాండ్ బుక్స్ ఎందుకు, సో దీని ద్వారా మనం సాధించేటువంటి క్లాస్ రూమ్లో మనకు ఉపయోగపడేటువంటి విధానాలు ఏంటి అనేటువంటి కూడా క్లియర్గా మనకు తెలియజేస్తూ గవర్నమెంట్ మనకు దీని గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఈరోజు నేను మీకు వాటి గురించి క్లియర్గా చెప్తాను. అసలు టీచర్ హ్యాండ్ బుక్ ఎందుకు, సో టీచర్స్ హ్యాండ్ బుక్ సంబంధించినటువంటి కంప్లీట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఏ పర్పస్ మీద ఇది సర్వ్ చేయబడ్డాయి, సో వాటిని ఉపయోగించి మనం సాధించాల్సినటువంటి విషయాలు ఏంటి, సామర్థ్యాలు ఏంటి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అనేటువంటి విషయం గురించి గవర్నమెంట్ వ్యూ ప్రకారము ఎందుకు ఇవి మనకు వచ్చాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో డోంట్ వర్రీ, ప్రతి క్లాస్కి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి సపరేట్గా మనకు టీచర్ హ్యాండ్ బుక్స్ అనేటువంటివి వచ్చాయి. అందులో టీచర్స్ డైరీ మనం రాయాలి, సో వాటిని ఎలా రాయాలి, ఆ పర్పస్ ఏంటి, రాసే విధానం ఏంటి, అన్నిటిని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీచర్స్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు అందబోతూ ఉన్నాయి. సో కాబట్టి మీరు వీటిని కనుక యూజ్ చేసుకుంటాను, ఇవి యూజ్ అవుతాయని ఫీల్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో ఈ అప్డేట్స్ కోసం మీరు ఛానల్తో పాటు ట్రావెల్ కండి. సో ఏదైనా విషయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ కూడా మనం చేద్దాం వీటికి సంబంధించి. ఓకేనా అండి? ఈ టీచర్స్ హ్యాండ్ బుక్లో ఏమేమి ఉంటాయి, దేని ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు, వీటి యొక్క పర్పస్ ఏంటి, ఇది మనకు యూజ్ అవుతుందా లేదా ఇది మనకు బర్డెన్ అవుతుందా, సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా క్లియర్గా తెలియజేస్తాను. ఖచ్చితంగా యూజ్ అవుతుందండి మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే. బర్డెన్ అనుకుంటే బర్డెనే, ఎందుకంటే మనలో చాలా ఫీలింగ్స్ అనేటువంటి ఉంటాయి. ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, వర్క్ బుక్స్ ఉన్నాయి, మళ్ళీ ఇది ఒక అడిషనల్ బుక్ వచ్చింది, మనం క్లాస్ని చెప్పగలమా, వీటిని యూజ్ చేసుకోగలమా, టైం సెట్ కాదు అనేటువంటి ఆ ఫీలింగ్స్తో ఉంటే టీచర్స్ మీరు ఖచ్చితంగా మన యొక్క ఫీలింగ్ అనేటువంటిది రాంగ్. ఎందుకంటే ఇవి మన యొక్క క్లాస్ టైమింగ్స్ని మనకు హెల్ప్ చేయడం కోసం ఆల్రెడీ మనకు బర్డెన్ తగ్గించడానికి ఏర్పాటు చేసుకున్నవే టీచర్స్ హ్యాండ్ బుక్స్. వీటి వల్ల బర్డెన్ పెరగదండి, ఖచ్చితంగా బర్డెన్ తగ్గుతుంది. ఇది ఒక టూల్ గైడ్ అనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వాటి మీద ఉండేటువంటి ఆ నెగిటివిటీ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా ఆ నెగిటివిటీ వెళ్ళి మీకు పాజిటివ్నెస్ అనేటువంటిది వచ్చింది. సో దీని ఒక ఇంట్రడక్షన్ అనేటువంటిది ఒక పేజీలో అనేటువంటిది ఇచ్చాడు. ఇది ఒక కంప్లీట్ కాంప్రిహెన్షన్ బుక్ అనమాట. ఇది ఇన్స్ట్రక్షనల్ గైడ్, ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి ఒక గైడ్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఇది ఒక సపోర్ట్స్, ఇది మనకు సపోర్ట్ చేస్తుంది ఎఫెక్టివ్గా మన యొక్క టీచింగ్ ఉండడం కోసం. ఇంక్లూజివ్, సమ్మిళితంగా అందరినీ మనం పరిగణలోకి తీసుకుని మన యొక్క క్లాస్ని రన్ చేయడం కోసం, పిల్లల నుంచి సాధించాల్సినటువంటి అవుట్కమ్స్ అనేటువంటివి వాటిని ఏ విధంగా సాధించాలి అనేటువంటి వాటి కోసం, ఆ అవుట్కమ్స్ అనేటువంటిని కూడా డిఫైన్ చేయడం అనేటువంటి జరిగింది ప్రతి లెసన్కి సంబంధించి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బుక్ అయితే ఈ పర్పస్ ఏంటి, అసలు టీచర్ హ్యాండ్ బుక్ అనేటువంటిది ఎందుకు మనకు అందజేయడం జరిగింది, సో ఇది ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, గవర్నమెంట్కు దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది గమనిస్తే ఇది పక్కాగా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో టీచర్స్ ఎదుర్కొనేటువంటి వివిధ రకాలైనటువంటి టీచింగ్ సెక్టర్కి వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ కావచ్చు, హర్డిల్స్ కావచ్చు, అండ్ అగైన్ సో వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న సెన్స్లో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక కాంప్రిహెన్సివ్ గైడ్ అండి, కంప్లీట్ గైడ్. సో మనం ప్లాన్ చేసుకోవడానికి మన క్లాస్ని, దాన్ని ప్రాపర్గా డెలివరీ చేయడం కోసం, తర్వాత ప్రాపర్ రిఫ్లెక్షన్స్ పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కోసము, ఎఫెక్టివ్గా క్లాస్ రూమ్ని రన్ చేసుకోవడం కోసము ఇది మనకు ఒక ఇన్స్ట్రక్షనల్ గైడ్ లాగా మనం యూజ్ చేసుకోవాలి. సో దీన్ని ఏ విధంగా డెవలప్ చేశారనేటువంటి చూస్తే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2020 ప్రకారం, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఆంధ్రప్రదేశ్ SCF AP ప్రకారం ఈ హ్యాండ్ బుక్ అనేటువంటిది టీచర్లను డైరెక్ట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిసోర్స్ని అందిస్తూ పిల్లలలో లెర్నింగ్ అవుట్కమ్స్ని మనము ఎన్హాన్స్ చేయడం కోసం రూపొందించినటువంటి ఒక కంప్లీట్ గైడ్ టీచర్ హ్యాండ్ బుక్. కోర్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి గమనిద్దాం. అంటే ఏ పర్పస్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది, మనము ఎందుకు, అంటే ఆబ్జెక్టివ్స్ అనేటువంటి ఏంటి, దీని ద్వారా సాధించబోయేటువంటి లక్ష్యాలు ఏంటి గవర్నమెంట్ అనేటువంటి మనం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, కరికులం ఇంటర్ప్రిటేషన్. క్లియర్గా టీచర్స్కి సపోర్టివ్గా ఎటువంటి గోల్స్ మనం సాధించాలి, పిల్లల నుంచి సాధించాల్సినటువంటి అభ్యసన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు ఏంటి, ఎటువంటి కాంపిటెన్సీస్ని మనం డెవలప్ చేయొచ్చు అనేటువంటిది క్లియర్గా SCRT AP వాళ్ళు మనకు డిఫైన్ చేయడం అనేటువంటి జరిగింది. సెకండ్ పాయింట్, పెడగోజికల్ గైడెన్స్ అండి. ఖచ్చితంగా మనం చేసేటువంటి యాక్టివిటీస్లో మనకు సపోర్టివ్గా
గైడ్ చేస్తూ ఎటువంటి యాక్టివిటీస్ అనేటువంటి పిల్లల్లో ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం కోసం ఉపయోగించవచ్చు అనేటువంటి విషయాల్ని మనకు క్లియర్గా ఇంక్లూజివ్గా అండ్ అందరికీ సూట్ అయ్యేటట్టు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. లెసన్ ప్లానింగ్ సపోర్ట్, ఇది యాక్చువల్గా ప్రతి ఒక్క టీచర్ ఇబ్బంది పడేటువంటి సెక్టర్. మీరు గమనించుంటారు, మీరు టీటీసీ చదువుతున్నప్పుడు కానీ లేదా బీఎడ్ చేస్తున్నప్పుడు కానీ మనం లెసన్ ప్లాన్స్ తీసుకొనే మనం క్లాస్లో టీచ్ చేయాలనేటువంటిది ఉంది. సో ఆబ్వియస్గా క్లాస్లో మనము ఒక టీచర్, ఇద్దరు టీచర్లు నెంబర్ ఆఫ్ క్లాసెస్ డీల్ చేస్తున్నప్పుడు ప్రతి పీరియడ్కి సంబంధించి లెసన్ ప్లాన్స్ రాయడం అనేటువంటిది కొంచెం మనకు అపీల్ టాస్క్ అనేటువంటిది. కానీ ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేకుండా ఈసారి గవర్నమెంటే మనకు లెసన్ ప్లాన్స్, మోడల్ లెసన్ ప్లాన్స్ అనేటువంటి రెడీ చేసి ఇచ్చింది. సో కాబట్టి మనము ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, లెసన్ ప్లాన్స్ ఇంకా రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకు ఉన్నాయి. వాటితో పాటు ఎటువంటి టీఎల్ఎం అనేటువంటిది యూజ్ చేయాలి, వాటికి సంబంధించిన ఐడియాస్, ఎటువంటి స్ట్రాటజీస్ మనం అసెస్మెంట్ స్ట్రాటజీస్ ఫాలో కావాలనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో లోకల్ కాంటెక్స్ట్లో వాల్యూ ఎడ్యుకేషను, 21st సెంచరీ స్కిల్స్, ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరిగింది, విచ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్. ఇది చాలా గొప్ప విషయం అనమాట. సో దీంట్లో ఇంకొక 4th పాయింట్ చూస్తే కోర్ ఆబ్జెక్టివ్స్లో దీంట్లో అసెస్మెంట్ అని రిఫ్లెక్షన్. సో అసెస్ చేయాలండి పిల్లల్లో. అసెస్మెంట్ టూల్స్ అనేటువంటివి మనకు ప్రాపర్గా తెలియకపోవచ్చు, బట్ ఇక్కడ మనకు క్లియర్గా అసెస్మెంట్ టూల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. వాటి యొక్క రిఫ్లెక్షన్స్ అనేటువంటివి తీసుకొని వాటిని ఉపయోగించి మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి, సో మనలో మార్పు ఏదైనా చేసుకోవాలన్నా, మనం ఏమైనా కొత్తగా యాడ్ చేయాలన్నా అనేటువంటి రిఫ్లెక్షన్స్ కూడా పిల్లల నుంచి తీసుకొని మనము అడిషనల్గా ఇంప్రూవ్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఉపయోగించవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ 5th పాయింట్ చూద్దాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ అడిషనల్ టీచింగ్ సపోర్ట్స్. ఖచ్చితంగా ఇది టీచింగ్కి ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది. ఇది బర్డన్ కాదండి, ఇది ఖచ్చితంగా మనకు బెనిఫిట్ అనేటువంటిది అవుతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం డైలీ చేసేటువంటి పనే ఈ బుక్ సహాయంతో చేస్తాం. ఈ బుక్ మనకి ఏం చేస్తుంది, మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు మీరు హుక్ అనేటువంటి యాక్టివిటీ కింద మోటివేషన్ చేస్తారు, ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ క్వశ్చన్స్ అనేటువంటి మనకు తెలియకపోతే ఇక్కడ ఉంటాయి మనకి. సో ఎటువంటి గేమ్స్ పిల్లలు ఆడించాలి, స్టోరీ టెల్లింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, సిమ్యులేషన్స్ ఏం చేయించాలి, సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మనం ఎలా పిల్లలలో చేయాలి, ఎంగేజ్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు సపోర్టివ్గా ఇక్కడ ఉంటాయి. సో టీఎల్ఎం ఏమేమి తీసుకోవాలి, టీఎల్ఎంని ఎలా ప్రిపేర్ చేయాలి, లో కాస్ట్ నో కాస్ట్లో మీరు ఎటువంటి రెడీ చేయొచ్చు అనేటువంటి విషయాలు కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఇస్తారు. దట్టు ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్డ్ ఎస్సీఆర్టీ అండ్ ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేసినవి కాబట్టి వీటిని మనం ఫాలో అవుతే, ఈ రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకుంటే మన యొక్క టీచింగ్ అనేటువంటిది చాలా బెనిఫిషరీగా ఉండిద్దండి. సో మీకు బర్డెన్ అనేటువంటిది తగ్గిపోయింది. నెక్స్ట్ దీంట్లో పర్టికులర్గా మనకు అకాడమిక్ క్యాలెండర్ని బేస్ చేసుకొని దీంట్లో ఖచ్చితంగా ప్లాన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సపరేట్ పీరియడ్స్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో టీచర్ ఎక్కువ కష్టపడకుండా ఏ రోజు ఏం చెప్పొచ్చు అనేటువంటిది క్లియర్గా మనకు తెలిసింది. నెక్స్ట్ కొన్ని గైడ్లైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది లెసన్ ప్లాన్ డెవలప్ చేసుకోవడం కోసము. సో వాటికి సంబంధించినటువంటి పాలసీ డాక్యుమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు కూడా వీటితో పాటు అడిషనల్గా ఇంకొన్ని లెసన్ ప్లాన్ మేము రెడీ చేసుకుంటామండి, వీటికంటే కూడా నీట్గా మీరు పర్సనల్గా ఫీల్ అయితే దానికి సంబంధించిన గైడ్లైన్స్. లెసన్ ప్లాన్ ఎప్పుడు కూడా వీటిని బేస్ చేసుకుని ఉండాలి, ప్లే బేస్డ్గా ఉండాలి. దట్టు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్, అనుభవపూర్వకంగా అంటే అనుభవాలను ఆధారంగా మనం నేర్చుకునేటట్లు ఉండాలి. లైక్ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, పిక్చర్ టాక్స్ కావచ్చు, ఇంటరాక్టివ్ గేమ్స్, ఫన్ మ్యాథ్ గేమ్స్, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలా. నెక్స్ట్ 2nd పాయింట్ చూద్దాం, క్రియేట్ ఏ ప్రింట్ రిచ్ అండ్ మల్టీలింగ్వల్ ఎన్వైరన్మెంట్. ఇది మనం కలిగించాలండి. సో పిల్లలకి ఎప్పుడూ కూడా సో మ్యాటర్ పేజీలలో లైన్ బై లైన్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్స్ అనేటువంటి ఉండే వాళ్ళంత ఎఫెక్టివ్గా దాని మీద ఇంట్రెస్ట్ చూపారు. సో కాబట్టి ప్రింట్ రిచ్ ఉండాలి, పిక్చర్స్ అనేటువంటిది ఉండాలి. సో దానికి సంబంధించి స్టోరీ పోస్టర్స్ యూజ్ చేసుకోవాలా, పిక్చర్ బుక్స్ అనేటువంటి యూజ్ చేసుకోవచ్చు, బిగ్ పిక్చర్స్ యూజ్ చేసుకోవచ్చు, బిగ్ బుక్స్ వాడుకోవచ్చు, పోయం పిక్చర్స్, చిల్డ్రన్ మ్యాగజైన్స్, ఇవన్నీ కూడా మనము వీటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో వీటితోటి పిల్లల్లో మనం టీచింగ్ అనేటువంటి డెవలప్ చేయాలి. సో వాటిని మనం బేస్ చేసుకొని మన లెసన్ ప్లాన్లు రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఓరల్ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయాలండి. గుర్తుంచుకోండి, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయకుండా ఇతర సబ్జెక్ట్స్ కూడా ఏవి రావు. సో పిల్లలు మాట్లాడించాలి, వెదర్ ఇట్ ఈస్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ షుడ్ డెవలప్ ద ఓరల్ లాంగ్వేజ్ స్కిల్స్. పిల్లలు మాట్లాడించాలి, అదే మెయిన్ కాన్సెప్ట్. తర్వాత మనము రీడింగ్ రైటింగ్ అనేటువంటిది వెళ్తూ ఉండాలి మ్యాథ్స్కి సంబంధించి. సో దాని యొక్క రెఫరెన్స్ అనేటువంటిది ఇచ్చాడు. సో డిస్కషన్స్ని ఎంకరేజ్ చేయాలి, క్వశ్చన్స్ అడిగే విధానాన్ని ఎంకరేజ్ చేయాలి, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి మనం ఛాన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఓకేనా, ఇది మటుకు గుర్తుంచుకోండి మనం. నెక్స్ట్ 4th పాయింట్, 4 బ్లాక్ అప్రోచ్ ఫర్ టీచింగ్ లాంగ్వేజెస్, లిటరసీ అండ్ మ్యాథమెటిక్స్. సో 4 బ్లాక్ అప్రోచ్ అనేటువంటిది మనం ఇక్కడ చేయాలి. సో దానికి సంబంధించినటువంటి 4 బ్లాక్స్ ఏంటంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేటువంటిది ఉండాలా, వినాలి,
తర్వాత మాట్లాడాలి, దీనికి రైమ్స్, స్టోరీస్, ఫార్మల్ కాన్వర్జేషన్స్ అనేటువంటి యూజ్ అవుతాయి. నెక్స్ట్ రీడింగ్ అనేటువంటి డెవలప్ చేయాలా, వర్డ్స్ అనేటువంటిది మనం పిల్లలలో చదివించాలి, లెటర్ వర్డ్ రికగ్నిషన్ అనేటువంటి చేయాలా, వాటి యొక్క మీనింగ్స్ కూడా మనం తెలియజేయాలి. నెక్స్ట్ రైటింగ్ అనేటువంటిది ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 బ్లాక్స్లో మనము ఖచ్చితంగా పిల్లల్లో డెవలప్మెంట్ అనేటువంటిది సాధించాలి. నెక్స్ట్ 5th పాయింట్, ఇంటిగ్రేట్ కంటిన్యూస్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ అసెస్మెంట్. చూడండి, మనం ఎంత చెప్పినా కానీ ప్రాపర్ అసెస్మెంట్ చేయకపోతే నువ్వు ఏం చెప్పావు, పిల్లలకి ఏమొచ్చింది అనేటువంటి విషయం మనకు తెలియదు. సో కాబట్టి వాటిని మనం పిల్లలు సాధించడం కోసం రకరకాల అసెస్మెంట్లు ఉండాలి. అసెస్మెంట్లు ఇన్ ద సెన్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు, వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండాలి. మనం అబ్జర్వ్ చేసినటువంటి విషయాలను అసెస్ చేయొచ్చు, స్టోరీ టెల్లింగ్ సంబంధించి, యాక్టివిటీస్ సంబంధించి, గేమ్స్కి సంబంధించి, ఇట్లా రకరకాలుగా పిల్లలు ఏవైతే సాధించారో వాటన్నిటిని మనం అసెస్ చేయాలి. దట్టు అది కంటిన్యూస్గా ఉండాలి. అసెస్మెంట్ ఏదో క్వశ్చన్స్ అడిగాము అట్లా విషయం కాదండి. పిల్లల్ని మనం గమనిస్తూ వాటి యొక్క అసెస్మెంట్ అనేటువంటిది పిల్లలు క్లాస్ వైజ్గా, డైలీ, ఇయర్ వైజ్గా కంటిన్యూస్గా ఉండాలి. సో ఈ రెస్పాన్సెస్ని మనము రికార్డ్ అనేటువంటి చేయాలి. వాటికి సంబంధించి కూడా దీనిలో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th పాయింట్, ఇంక్లూజివ్ ప్లానింగ్ అలాంగ్ విత్ ఫ్లెక్సిబుల్ గ్రూపింగ్. ఇంక్లూజివ్ ప్లానింగ్ అండి, ఇది అందరికీ తగినట్టు ఉండాలా. మీరు ప్లాన్ చేసుకోవడము, మీరే లెసన్ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు, కేవలము డల్లర్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకోవడమా లేదా క్లవర్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకోవడమా, అలా ఉండకూడదు. అందరికీ తగినట్టు అన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్కి, అన్ని సెక్టార్డ్ పీపుల్కి, సో ఇప్పుడు డిసేబిలిటీ పిల్లలు ఉంటారు అనుకోండి, వాళ్ళకు కూడా మనము దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలా. ఫ్లెక్సిబుల్ గ్రూపింగ్ అనేటువంటిది ఉండాలి. అవసరమైనప్పుడు వాటిని మార్పు చేసుకునేటట్లు ఉండాలి, రిజిడ్గా మనము ఉండకూడదు. ఓకేనా? సో లెసన్ ప్లాన్స్ షుడ్ రిఫ్లెక్ట్ డైవర్స్ నీడ్స్ లెర్నర్స్ ఇంక్లూడింగ్ దోస్ హూ నీడ్స్ టైమ్ అండ్ డిఫరెంట్ అప్రోచెస్. డిఫరెంట్ సెక్టర్ పీపుల్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని నీడ్స్ని సర్వైవ్ చేసేటట్టు మనం లెసన్ ప్లాన్స్ రెడీ చేసుకోవాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్పాను. ఇప్పుడు చూడండి, కీ ఫీచర్స్ అనేటువంటిది ఈ లెసన్ ప్లాన్లో చూడండి. మరి ఈ లెసన్ ప్లాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఇవి పర్టికులర్గా మన ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నిటినీ ప్రాపర్గా సర్వ్ చేస్తూ వాటిని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి లెసన్ ప్లాన్స్. ఆబ్వియస్గా దీంట్లో ఉండేటువంటి రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా, సో ఇవన్నీ కూడా నిపుణులు తయారు చేసినటువంటి కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ సంబంధించి ఈ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ని, సో వీటన్నిటినీ కూడా ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళల్లో పర్టికులర్ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్, అభ్యసన ఫలితాలు ఏం సాధించాలి, వాటికి సంబంధించిన అసెస్మెంట్ టూల్స్ని ఏమి యూజ్ చేయాలనేటువంటిది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రొవైడ్స్ లెసన్ ప్లాన్స్, మీకు ముందే చెప్పాను, మనం ఇప్పటిదాకా అదే మాట్లాడుకుంటున్నాం. మీకు క్లియర్గా లెసన్ ప్లాన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆన్ క్రాస్ కరికులర్ ఇంటిగ్రేషన్, సో కరికులర్ ఇంటిగ్రేషన్, సో ప్రాపర్గా కరికులం యాక్టివిటీస్ సంబంధించినటువంటి రియల్ లైఫ్ అప్లయన్సెస్, ప్రోగ్రెషన్ అక్రాస్ లెర్నింగ్ స్టేజెస్, ఫోకస్ ఆన్ కాంపిటెంటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో పిల్లల్లో సాధించాల్సిన అభ్యసన ఫలితాలు, పెంపొందించాల్సినటువంటి సామర్థ్యాలు, వాటి ఆధారంగా కరికులంని టచ్ చేస్తూ లెసన్స్ అన్నిటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెసన్ ప్లాన్స్ తోటి ఇంక్లూడ్ చేయబడినటువంటి ద కంప్లీట్ హోలిస్టిక్ బుక్ ఏంటంటే టీచర్స్ హ్యాండ్ బుక్. మరి ఈ టీచర్స్ హ్యాండ్ బుక్లో ఇంకా పాయింట్స్ చూస్తే ఇక్కడ మనకు ఒక సెక్షన్, మనకు టీచర్స్ డైరీ అనేటువంటి సెక్షన్ ఉంది. అంటే టీచర్స్ ఈ డైరీ అనేటువంటిది ఫిల్ చేయాలి. సో ఈ టీచర్స్ డైరీ అనేటువంటిది బర్డన్గా మీరు ఫీల్ కావద్దండి, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు అంతా చెప్పావు, బట్ నీ రిఫ్లెక్షన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. ప్రాసెస్ ఎలా జరిగింది, మనం ఇచ్చినటువంటి టూల్స్ ప్రాపర్గా సర్వ్ చేయబడ్డాయా లేదా, సో నెక్స్ట్ మన ప్రొఫెషనల్ గ్రోత్ ఎలా ఉండాలి, ఫీడ్బ్యాక్ ఫామ్ అనేటువంటిది మనం ఎలా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా తీసుకుంటే మనకు టీచర్స్ డైరీ ద్వారా మనము ఆ లెసన్ సక్సెస్ అయిందా లేదా ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనకు తెలిసిద్ది. నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ అనేటువంటిది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్ ఎలా చేయాలనేటువంటిది కూడా ఇచ్చారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చింది ఏంటంటే పీరియడ్ అలొకేషన్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు మల్టీ క్లాసెస్ డీల్ చేస్తూ ఉంటారు, 1st, 2nd, 3rd అనుకోండి, లేదా 4th, 5th అనుకోండి. ప్రతి పీరియడ్, ప్రతి క్లాసు అసలు వాటిని ప్రాపర్గా డిజైన్ చేయడం కూడా కొంచెం ఇబ్బందికర విషయమే. ఏ పీరియడ్ ఏం చెప్పాలి, ఆ పీరియడ్లో ఏం చెప్పాలి అనేటువంటిది కూడా ఇబ్బంది. ఇక్కడ క్లియర్గా మనకి ఏ పీరియడ్లో ఏం చెప్పాలి, దట్టు ఇంకా ఇంపార్టెంట్ మంచి విషయం ఏంటంటే ఎక్స్క్లూడింగ్ ద హాలిడేస్, మన హాలిడేస్ని తీసేసి, నో బ్యాక్ డేల్ని తీసేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు వీటిని బ్లైండ్గా ఫాలో అవుతే చాలు, మన పర్పస్ సర్వ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ టీచర్స్ రిసోర్సెస్ని ఇవ్వడం జరిగింది, TLM చెప్పడం జరిగింది, డిజిటల్ టూల్స్ను మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మెటీరియల్స్ని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయి.
స్టోరీ టెల్లింగ్ ఐడియాస్ అనేటువంటిది ఇచ్చాడు, గేమ్స్, క్రాఫ్ట్స్, సిమ్యులేషన్స్ అన్నిటిని ఇచ్చాడు. నెక్స్ట్ ఓపెన్ ఎండెడ్ టాస్క్స్, ఆ క్వశ్చన్స్ అనేటువంటివి మనము అసెస్మెంట్లో ఏవైతే మనం అడగాలో వాటన్నిటిని రెడీ చేయడం జరిగింది. అసెస్మెంట్ రూబ్రిక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అసెస్ చేయడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ యూజింగ్ ద టీచర్ హ్యాండ్ బుక్స్ స్మార్ట్లీ, వీటిని మనం ఎట్లా స్మార్ట్గా యూజ్ చేయాలి అంటే మీరు ఇవి ఫాలో కావాలా, గుర్తుంచుకోండి. సో మీరు దీనికి ఫెమిలరైజ్గా ఉండాలంటే ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని ఉండాలి. ఒక లెసన్ ప్లాన్ ఎలా ఉందో, ఒక టీచర్ హ్యాండ్ బుక్ కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేటువంటి మనం తెలుసుకోవాలి. దాంట్లో ఉండే కాన్సెప్ట్, థీము, లెర్నింగ్ అవుట్కమ్స్ రెస్పెక్టివ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రీడర్. సో దీన్ని మనము క్లియర్గా తెలుసుకోవాలి, దీన్ని మనం చూడాలి బాగా. నాకు తెలిసి ఈ విషయంలో ఇంగ్లీష్ కంటే మిగతా సబ్జెక్టులు బెటర్ అనుకుంటున్నా. ఇంగ్లీష్ మటుకు కొంచెం ఐ పర్సనల్లీ ఫీల్ దట్, నేనేమనుకుంటున్నానంటే ఇంగ్లీష్ మటుకు అది ఒక స్టోరీ లాగా ఉంది, కానీ మిగతా సబ్జెక్ట్స్ మటుకు నీట్గా లెసన్ ప్లాన్ వైజ్గా చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. బట్ ఇది కూడా మనం ఒకసారి తరువుగా చూస్తే క్లియర్ కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమవుతుంది. సో బుక్ ఉంది పక్కన పెట్టేసాం కాదు, దాన్ని క్లియర్గా స్టడీ చేయాలి ప్రతి ఒక్క టీచర్ కూడా. సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి, డైలీ లెసన్ ప్లాన్స్ అనేటువంటి ఉంటాయి, పీరియడ్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి, ఇది మనకు తెలిసిందే. వీటన్నిటిని తెలుసుకుంటే మనం స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు క్లాసెస్ని. దట్టు ఇంకా మంచి విషయం ఏంటంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడాలజీస్ అనేటువంటివి ఉంటాయి. మనం ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో కావాలి, ఏ మెథడ్లో పిల్లలకు టీచ్ చేస్తే బాగా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో పాటు సమ్ టైమ్స్ లాంగ్వేజ్ గేమ్స్ యూజ్ చేస్తూ జాయ్ఫుల్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. టీచర్స్ షుడ్ ఎఫెక్టివ్లీ ఇంటిగ్రేట్ ద వేరియస్ సెగ్మెంట్స్ అనమాట. సో మీకు అన్ని విషయాలను కూడా మీరు ఇంటిగ్రేట్ కావాలా, వాటి గురించి తెలుసుకోవాలి, అప్పుడు మాత్రమే మనం దీన్ని క్లియర్గా చేయగలం. నెక్స్ట్ ఈ చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండి. ఈ టీచర్స్ హ్యాండ్ బుక్లో ఏమేమి కీ ఎలిమెంట్స్ ఉంటాయి అనేటువంటి జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటిది ఇస్తాడు. యాక్చువల్గా ఇది బిగ్ షీట్ అనేటువంటిది, మనకు బిగ్ పిక్చర్ అనేటువంటిది ఆల్రెడీ ఉంది. ఈ కాన్సెప్ట్ మ్యాప్లో ఎందుకు ఈ కాన్సెప్ట్ మ్యాప్ ఉంది, దానికి సంబంధించి ఏమేమి మనము డెవలప్ చేయొచ్చు పిల్లలు అనేటువంటిది కూడా మనము దీంట్లో క్లియర్గా ఇచ్చాడు. పిల్లల్లో సాధించాల్సినటువంటి అభ్యసన ఫలితాలని మనం జాగ్రత్తగా దీంట్లో చూసుకోవాలా. ఒక లెసన్ ఫినిష్ అయిన తర్వాత లేదా ఒక పీరియడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత పిల్లలలో ఎటువంటి సామర్థ్యాలు మనకు రావాలి, ఎవరైనా వచ్చినవే కదండి చూసేది. సో వాటిని మనం ఎలా సాధించాలి, ఏమేమి సాధించాలి అనేటువంటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. టీచర్స్ రెఫరెన్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, చాలా గుడ్ థింగ్. ఈ సోర్సులు ఎక్కడెక్కడ దొరుకుతాయి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది, అడిషనల్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. టీఎల్ఎం మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టీఎల్పి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఎలా మనం దీన్ని స్ట్రాటజీ ఫాలో కావాలనేటువంటిది ఇచ్చాడు. క్యూఆర్ కోడ్స్ అనేటువంటిది ఇచ్చాడు మనకు ఉపయోగం కోసం. టీచర్స్ డైరీ ఇది మనం ఫిల్ చేయాల్సినటువంటిది, ఓకేనా. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటి చూడండి, ఇప్పుడు పడవ అనేటువంటి ఒక లెసన్ తీసుకున్నాడు. దీని యొక్క బిగ్ పిక్చర్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మ్యాప్ చూస్తే పడవ లెసన్కి సంబంధించి ఒక పడవ ఇచ్చాడు. దాంట్లో ఉన్నటువంటి అమ్మాయి కావచ్చు, ఇతను కావచ్చు. సో ఏం చేస్తూ ఉన్నారండి, వీళ్ళు చేపలు పడడానికి వచ్చారు. సో పడవని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, పడవ ఎక్కడ ఉండిద్ది, ఆ పడవకు సంబంధించిన పిక్చర్ గీసి మనం రంగులు వేయడము, దాంట్లో ఉన్న పదాలు చూడడము, దానికి సంబంధించిన లెటర్స్ రాయడము, దానికి సంబంధించి గేయాలు పిల్లలతో మాట్లాడించడం, పద్యాలు. సో వర్షం పడినప్పుడు మీ అనుభవాలు ఎలా ఉంటాయి వాటిని పంచుకోవడము. సో ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటిది ఒక విజువల్ టూల్ విత్ ఇలిస్ట్రేషన్, ఎగ్జాంపుల్స్తో కూడినటువంటి పిక్చర్స్తో కూడినటువంటి ఒక విజువల్ టూల్. చూడంగానే పిల్లలలో స్టూడెంట్స్లలో ఒక రకమైనటువంటి కాన్సెప్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రెయిన్లో పడిపోయింది అనమాట. సో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏ టాపిక్ నేర్చుకోబోతున్నాం, ఆ సబ్జెక్ట్ ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళల్లో ఆల్రెడీ ఐడియా అనేటువంటిది వచ్చింది. దట్ ఇది కనెక్ట్ చేసిద్ది మెయిన్ కాన్సెప్ట్కి, వాళ్ళల్లో డెవలప్ చేయాల్సిన కాంపిటెన్సీస్కి మధ్య వారధి లాగా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ టీచర్ కూడా క్లారిటీ అనేటువంటిది వచ్చిందండి. కీ కాన్సెప్ట్ సంబంధించి ఏం మనం డెవలప్ చేయాలనేటువంటి క్లారిటీ కూడా దీని ద్వారా వచ్చింది. ఇది ఖచ్చితంగా సపోర్టివ్గా, సో హోల్ లెసన్ మనకు ఫినిష్ కావడంలో ఇది మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ మ్యాప్ పిల్లలలో ఖచ్చితంగా మనం నీట్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పీరియడ్ అలాట్మెంట్ టేబుల్ అనేటువంటిది ఇచ్చాడు. ఇది నేను చెప్పాను మీకు, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది. అసలు ఏ కాన్సెప్ట్ ఎంతసేపు చెప్పాలి, ఎన్ని పీరియడ్స్ తీసుకోవాలి మన కాన్సెప్ట్ చెప్పడానికి, సో అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం వల్ల మనకు ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఓకే దీనికి సంబంధించి సో ఇంత టైం మనం తీసుకోవాలి, రెమెడియల్ క్లాసు ఈ పీరియడ్స్ తీసుకోవాలా,
ఇందులో ఎస్ఐపీలు కూడా ఇచ్చారండి. అంటే స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ అనమాట. పిల్లల్లో వర్క్ షీట్స్ని మనం ఎట్లా రాయించాలి అనేటువంటి దానికి సంబంధించి పర్టికులర్ పీరియడ్స్ ఇచ్చారు. సో ఎప్పుడు ఏం చేయాలనేటువంటిది క్లారిటీగా ఉంది. సో లెర్నింగ్ అవుట్కమ్స్ అండి, గుర్తుంచుకోండి, పిల్లల్లో ఎటువంటి అభ్యసన ఫలితాలు మనం సాధించాలి అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక లెసన్ పూర్తయ్యేటప్పటికల్లా మనం స్టూడెంట్స్లో సాధించాల్సిన ఫలితాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు వీటిని చూసుకుంటూ ఉండాలి. నేను పాఠం చెప్పేశాను అయిపోయింది కాదు, ఇవన్నీ పిల్లలకు వచ్చాయి అనేటువంటి చూడాలి. సో వీటిని లిజనింగ్ అండ్ స్పీకింగ్ కింద, సో వినడం మాట్లాడడానికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ గాను, రీడింగ్ అండ్ రైటింగ్ సంబంధించినటువంటి అవుట్కమ్స్ గాను, నెక్స్ట్ కల్చరల్ ఇంటిగ్రేషన్ అనేటువంటి చూసుకుంటూ, సో మన యొక్క కల్చరల్ ఇంటిగ్రిటీ కూడా మనం పెంపొందించుకునేటట్టు మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. మన సరౌండింగ్స్లో ఏమేమి ఉంటాయి, ఫెస్టివల్స్ వాటికి సంబంధించినవి, నెక్స్ట్ వాల్యూస్ మనం ఏమి డెవలప్ చేయాలి, స్టోరీస్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటిది డెవలప్ చేయాలి. సో రీడింగ్ సంబంధించి సింపుల్ వర్డ్స్ కానీ లెటర్స్ రాయడం అనేటువంటిది మనం చేయించాలి. సో మెయిన్ ఐడియా లిసనింగ్ అండ్ స్పీకింగ్, పిల్లల్లో వినడాన్ని మనం డెవలప్ చేయించాలి. నెక్స్ట్ వాళ్ళు ఇన్ ఓవరాల్గా మనకు రెస్పాన్సెస్ ఇవ్వడం కోసం మనము వాళ్ళని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ అనేటువంటి రాబట్టాలి. వాళ్ళకి ప్రయర్ నాలెడ్జ్తో వాళ్ళని మాట్లాడించేటట్టు మనం చేయాలి. ఓకేనా అండి. సో నెక్స్ట్ టీచర్ రెఫరెన్సెస్ చూసినట్లయితే, టీచర్ రెఫరెన్సెస్ కింద మనకు టెక్స్ట్ బుక్ లింక్స్ ఇచ్చాడు, చాప్టర్ వైజ్ కంటెంట్ పీడిఎఫ్స్ అనేటువంటివి ఉన్నాయి, లెసన్ వైజ్ యాక్టివిటీస్, చాప్టర్ వైజ్ టెస్ట్, ఆన్లైన్ క్విజ్లు, ఇవన్నీ కూడా మన దీక్ష వాళ్ళు, ఎస్సీఆర్టీ వాళ్ళు వీళ్ళు కలిసి సమ్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా పర్టికులర్గా మనకు వీడియోస్ అనేటువంటి తీసుకొని మనకు క్యూఆర్ కోడ్స్ రూపంలో మనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ రిసోర్సెస్ అనేటువంటి కూడా మనం బాగా యూజ్ చేసుకోవాలా. సో వీటి మన లెసన్ ప్లాన్ ప్రిపరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ కాన్ఫిడెన్స్ అనమాట, మనం బాగా చెప్పగలం అనేటువంటి దానికి సంబంధించి రిసోర్సెస్ని వాడుకుంటే మనకు కొంత కాన్ఫిడెన్స్ అనేటువంటిది వచ్చింది. కరికులం అలైన్మెంట్ని ఎన్ష్యూర్ అంటే సమృద్ధి చేసుకోవచ్చు, పెంపొందించుకోవచ్చు. నెక్స్ట్ టీఎల్ఎం అండి. సో టీఎల్ఎం లేకుండా క్లాస్ అనేటువంటిది చెప్పకూడదు, మీకు తెలిసిందే. మరి ఈ టీఎల్ఎంకి సంబంధించి సో ఏమేమి మనం యూజ్ చేయాలి, సో దానికి సంబంధించి ఏమేమి ప్రిపేర్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన సోర్సులు కావచ్చు, దానికి సంబంధించిన వర్క్ షీట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇచ్చాడు. సో ఈ టీఎల్ఎం అనేటువంటి మనం రెడీ చేసుకోవాలి. టీఎల్ఎం కింద రకరకాల పిక్చర్స్ని యూజ్ చేసుకోవచ్చు, స్టోరీ బుక్స్ని వాడుకోవచ్చు, బ్లాక్ బోర్డ్ వాడుకోవచ్చు, చాక్ పీసెస్, కలర్ బుక్స్, వర్క్ షీట్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళలో పెంపొందించేటువంటి వాళ్ళలో సాధించాల్సినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ సంబంధించి కానీ కాన్సెప్ట్ని ప్రాపర్గా బిల్డ్ చేయడం కోసం ఇవన్నీ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి, టీచింగ్ ఎయిడ్స్ అనేటువంటివి. సో కాబట్టి వీటన్నిటిని కూడా మనము ఎట్లా రెడీ చేసుకోవాలి అనేటువంటిది మనకి ఇందులో ఇచ్చాడు. టీచింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి, అంతే కదండి. మన టీఎల్ఎం వాడితే ఎఫెక్టివ్గా ఉంటుంది లెసన్స్ అనేటువంటివి. ప్రిపరేషన్ టైం మనకు ముందే తెలిసింది కాబట్టి ముందే రెడీ చేసుకుంటాం కాబట్టి ప్రిపరేషన్ టైం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి లెసన్స్కి. పిల్లలు బాగా లెసన్ వైపు అడాప్ట్ కావడానికి ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇదండి మెయిన్ ప్రాసెస్. ఈ మెయిన్ ప్రాసెస్లో ప్రతి లెసన్కి సంబంధించి మనకు హుక్ యాక్టివిటీ అనేటువంటిది ఇచ్చాడు. హుక్ యాక్టివిటీ అంటే పిల్లల యొక్క ప్రయర్ నాలెడ్జ్, వాళ్ళు ఎంతో కొంత జ్ఞానం అనేటువంటిది వాళ్ళల్లో ఉంటుంది. సో ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకొని దాన్ని వాళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళలో ఒక మోటివేషన్ కలిగించాలి. దానికి సంబంధించినటువంటి ఆ ప్రేయర్ నాలెడ్జ్ని పిల్లల నుంచి మనం బయటికి తీసుకొని రావాలి, ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించి. దానికోసం ఫస్ట్ మనం హుక్ యాక్టివిటీ అనేటువంటి చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ మోడలింగ్ అండి. ఇక్కడ టీచర్ మోడలింగ్ మనం స్పష్టంగా ఏం సాధించాలో దానికి సంబంధించి మనం చేయాలండి. ఫస్ట్ పిల్లల్ని ఊరికే మీరు నేర్చుకోండిరా అని మనం చెప్పేసి అవుతుందా, ఊరికే యాక్టివిటీ చెప్పేసి అవుతుందా, అసలు ఏం కాన్సెప్ట్ చెప్తున్నాం. సో మన టీచర్ మోడలింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో మనం డిమాన్స్ట్రేట్ చేస్తాం ఆ కాన్సెప్ట్ క్లియర్గా పిల్లల్లో అర్థం కావడం కోసము మన ఎక్స్ప్లిసిట్ మోడలింగ్ అనేటువంటిది మనం చేస్తాం. ఆ తర్వాత పిల్లల్లో గ్రూప్ వర్క్ అనేటువంటి డెవలప్ చేస్తాం. సో గ్రూప్ వర్క్ వల్ల పిల్లల్లో కొలాబరేషన్ అనేటువంటిది డెవలప్ అవుద్ది, డిస్కస్ చేసుకుంటారు. పీర్ లెర్నింగ్, పిల్లల ద్వారా పక్క స్టూడెంట్స్ ద్వారా కూడా వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. తర్వాత పిల్లల ఇండివిజువల్ వర్క్స్ అనేటువంటి మనము డెవలప్ చేయాలి. సో వాళ్ళకి రీఇన్ఫోర్సింగ్ అండర్స్టాండింగ్, వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారు అనేటువంటి దాన్ని బూస్టప్ చేయడం కోసం సో వాళ్ళల్లో మనం ఇండివిజువల్ వర్క్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ క్లోజర్ అనేటువంటిది ఉందండి. ఈ క్లోజర్లో మనకు రివ్యూస్, రిఫ్లెక్షన్స్, సో టేక్ అవే టు సాలిటరీ లెర్నింగ్ టు ద స్టూడెంట్స్. సో పిల్లలకు సంబంధించి ఏం సాధించారు అనేటువంటిది ఈ క్లోజర్ ద్వారా మనము వాళ్ళకి తెలియజేయాలి. సో పలానా విషయాలు అనేటువంటివి మనం చెప్పడం అంటే కంక్లూడ్ చేయడం అనమాట. నెక్స్ట్ క్యూఆర్ కోడ్స్ అండి. క్యూఆర్ కోడ్స్ అనేటువంటివి లెసన్ ప్లాన్ సంబంధించి ఉంటాయి, నో బ్యాక్ డే యాక్టివిటీస్ సంబంధించి ఉంటాయి, క్యాలెండర్ అప్డేట్స్ అండ్ రిసోర్సెస్ సంబంధించి ఉంటాయి. అడ్వాంటేజెస్ చూస్తే టైం సేవ్ అవుతుంది, మొబైల్ ఫ్రెండ్లీ యాక్సెస్ అనమాట. సో ఈజీ క్యారీ చేయొచ్చు. క్యూఆర్ కోడ్స్ ద్వారా మనం వెంటనే ఒక లెసన్ చెప్పవచ్చు, మన కాడ ఉంటాయి కాబట్టి మొబైల్స్.
రియల్ టైమ్ సపోర్ట్, యాక్చువల్ లెసన్లు మనకు ఖచ్చితంగా యూజ్ అనేటువంటివి అవుతాయి. సో వీటిని మనం క్యూఆర్ కోడ్స్ని వాడి రకరకాల సోర్సెస్ని ఆన్లైన్లో పొందొచ్చు. ఓకే, క్యూఆర్ కోడ్స్కి సంబంధించి మన క్యూఆర్ కోడ్స్, నో బ్యాక్ డే యాక్టివిటీస్ సంబంధించి, క్లస్టర్ మీటింగ్స్, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టీచర్స్ రిసోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో మనకు ఇచ్చాడు హ్యాండ్ బుక్లో. చూడండి, ఇక్కడ పడవ లెసన్కి సంబంధించి క్యూఆర్ కోడ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఈ క్యూఆర్ కోడ్స్కి సంబంధించి మీకు చెప్పాను నేను ఆల్రెడీ, అదేనండి నో బ్యాక్ డే యాక్టివిటీస్. కానీ సో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, లెసన్ ప్లాన్ సంబంధించి కూడా మనము తెలుసుకోవచ్చు. సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం క్యూఆర్ కోడ్స్ ద్వారా పెంపొందించుకోవచ్చు. నెక్స్ట్ టీచర్స్ డైరీ అండి. టీచర్స్ డైరీ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మనం ఫిల్ చేయాల్సినటువంటిది. ఎందుకు టీచర్స్ డైరీ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు అంటే, సో లెసన్స్ డెలివరీ ఎలా జరిగింది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏమేమి కాన్సెప్ట్లు కవర్ చేసాం, ఆ కవర్ చేయడానికి మనం ఉపయోగించినటువంటి టీఎల్ఎం ఏంటి, ఎన్ని పీరియడ్స్ తీసుకున్నాం, ఆ పీరియడ్స్లో ఏం బోధించాం, ఏమేమి యాక్టివిటీస్ చేసాం అనేటువంటిది క్లియర్గా మనకు టీచర్స్ డైరీలో ఉంటుంది. సో కాబట్టి టీచర్స్ డైరీ ఫిల్ చేశారా లేదా, ఎలా ఫిల్ చేశారు అనేటువంటిది మన అఫీషియల్స్ చెక్ చేస్తుంటారు. కాబట్టి వీటిని మనము ప్రతి యూనిట్ తర్వాత చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా మన రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఇచ్చారు. సో ఎంత బెస్ట్ ప్రాక్టీసెస్లో మనము లెసన్ కంప్లీట్ చేసాము, దానివల్ల పర్పస్ సర్వ్ అయిందా లేదా, పిల్లలు ఏదన్నా మళ్ళీ డ్రాగింగ్ అనేటువంటిది ఉందా, వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారా లేదా, సో మనం ఏం చెప్పాము, మనకు ఏం కావాలి, ఎక్కడన్నా మనకు ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే వాటికి సంబంధించి కూడా వివిధ రకాల క్వశ్చన్స్ తోటి మనకు రిఫ్లెక్షన్ షీట్ అనేటువంటిది ఇచ్చారు. సో ఇది చదివి మనం ఆన్సర్లు అనేటువంటిది ఫిల్ చేయాలా. సో ఈ రిఫ్లెక్షన్స్ టీచర్స్కి సంబంధించినవి. నెక్స్ట్ టైము బెస్ట్ ప్రాక్టీసెస్ రావడం కోసం ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో కావాలనో రిఫ్లెక్షన్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. మనకు ఒక ఓవరాల్ వ్యూ అనేటువంటిది వచ్చింది. సో ఈ నిపుణ లక్ష్య కింద 1 and 2కు సంబంధించి ఏమేమి సాధించాలి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్కి సంబంధించి సాధించాల్సినటువంటి క్లియర్గా ఇచ్చాడు. సో ఓవరాల్గా నేను అన్నిటిని బేస్ చేసుకొని, అన్ని క్లాస్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా కంక్లూడ్ చేస్తే ఇక్కడ, సో ఇది ఒక బెస్ట్ పవర్ఫుల్ గైడ్ అండి, ఒక ఎఫెక్టివ్ టీచింగ్ సంబంధించి యూజ్ అవుతుంది. సో కాన్సెప్ట్లు, అవుట్కమ్స్, టీఎల్ఎం, క్యూఆర్ కోడ్స్ అన్నీ ఉంటాయి. సో ప్రమోట్స్, అలైన్మెంట్, ఎంగేజ్మెంట్, రిఫ్లెక్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా మంచిగా అర్థం చేసుకోవడం, ట్రైనింగ్ ఎనేబుల్స్ డీప్ అండర్స్టాండింగ్ అండ్ షేరింగ్, బాగా మనకు అర్థం చేసుకోవడానికి, వాటిని షేర్ చేసుకోవడానికి, పిల్లలు ఎఫెక్టివ్గా నేర్పించడం కోసం మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇదండి, సో మనకు దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో మీరు పిల్లల్లో డెవలప్ చేయాల్సినటువంటి వివిధ రకాల కాన్సెప్ట్లని టీచర్స్ హ్యాండ్ బుక్స్ ద్వారా మీరు పిల్లల్లో డెవలప్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ టూల్. మనకి ఇది ఒక బర్డన్ కాదు, ఇది ఒక సపోర్టివ్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఉపయోగించుకుందాం. సో ఈ టీచర్స్ డైరీస్, అక్కడ చేసేటువంటి యాక్టివిటీస్, సో వాటిని ఫిల్ చేసే విధానము అనేటువంటిది ఈ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను, హెల్ప్ చేస్తాను. సో మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ నౌ. సో మళ్ళీ కలుద్దాం ఒక వీడియోతో. అప్పటి వరకు బై బాయ్.